లూకా సువార్త 2వ అధ్యాయము 41వ వచనం నుంచి 52వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం ధ్యానిద్దాం. నేను చెబుతాను. అయితే ఈ లేఖన భాగం మీకు అర్థం కావడానికి దీని నేపథ్యాన్ని మీతో చెబుతాను. బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది. యేసు ప్రభు పశువుల పాకలో పుట్టినప్పుడు ఆయన పుట్టాడు అనేటువంటి సమాచారం దేవదూతలు గొర్రెల కాపరులతో చెప్పారు. అలా గొర్రెల కాపరులు వచ్చి దేవదూతలు తమతో చెప్పినటువంటి సమాచారాన్ని బట్టి ఆయన్ను చూడడం, ఆయన్ను స్తుతించడం, ఆ వార్తని ప్రచురించడం జరిగింది. తరువాత యేసు ప్రభు దాదాపు 2 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారు. వాళ్ళని నక్షత్రం నడిపించుకుంటూ వచ్చింది. అలా తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి జ్ఞానులు ప్రభు అయిన యేసుక్రీస్తుని చూచారు. వాళ్ళు ఆరాధించి తిరిగి వెళ్ళారు. యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు ఆయన వస్తాడన్నటువంటి ప్రవచనాలు ఆదికాండం మొదలుకొని మలాకి గ్రంథం వరకు అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి. ఈ ప్రవచనాల ద్వారా యేసు ప్రభు ఎవరు అన్నది ఆనాటి ప్రజలు గుర్తించారు. గొల్లలైతే దేవదూతలు చెప్పిన సమాచారాన్ని బట్టి ఆయన్ను అర్థం చేసుకున్నారు. జ్ఞానులైతే నక్షత్రాన్ని బట్టి ఆయన అర్థం చేస్తున్నారు. అయితే ఈ 41వ వచనం నుంచి 52వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగంలో క్రీస్తు తాను ఎవరో తన నోటితో బయలుపరుస్తున్నటువంటి సందర్భం ఇది. మరొకసారి చెబుతాను. క్రీస్తుని గూర్చి లేఖనాలు పాత నిబంధన క్రీస్తు ఎవరు అని చెబుతూ, తర్వాత గొర్రెల కాపరులకి దేవదూతలు చెప్పారు క్రీస్తు ఎవరు అని. తర్వాత నక్షత్రం చెప్పింది క్రీస్తు ఎవరు అని. అయితే ఇక్కడ యేసు ప్రభు తానే మొట్టమొదటిసారిగా తనను గూర్చి తానెవరో చెబుతున్నటువంటి సందర్భం. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి, ఆయన ఎవరు అనేటువంటి విషయం చెబుతున్నాడు. 41వ వచనం నుంచి, పస్కా పండుగ అయినప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. మనం ఇదే లూకా సువార్త 2వ అధ్యాయంలో ఈ ముందు లేఖన భాగాల్లో దీనికంటే ఏం చూస్తామంటే యేసు ప్రభుకి 40వ రోజు లేదా 41వ రోజు 40వ రోజు లేదా 41వ రోజు ఆయన్ను దేవాలయం తీసుకుని వెళ్ళినప్పుడు ప్రభువుని ప్రతిష్ఠించడానికి, ఆ శుద్ధీకరణ జరిగించడానికి సుమయోను అనే వ్యక్తి వచ్చి యేసు ప్రభుని తన చేతులకు తీసుకొని దీవించాడు. తర్వాత అన్న అనే ప్రవక్త వచ్చి కూడా ఆయన దీవించింది. ఇలా క్రీస్తుని గూర్చి ఆయన చుట్టూ ఉన్న పరిస్థితుల ద్వారా వివరణ ఇవ్వబడుతుందే కానీ మొట్టమొదట యేసు ప్రభుని గూర్చినటువంటి వివరణ ఆయన చెప్తున్నటువంటి సందర్భం ఇది. ఈ సందర్భం ఎప్పుడు చోటు చేసుకుంది అంటే యేసు ప్రభుకి 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు. ఆ పై వచనాల్లో యేసు ప్రభుకి 40వ రోజు ఉన్నప్పుడు జరిగినటువంటి సందర్భం సుమయోను అన్న అనేటువంటి ప్రవక్త. అంతకంటే ముందు మత్తయి సువార్తలో మనకి జ్ఞానులు వచ్చారు ఆయన చూడడానికి. అది యేసు ప్రభు 2 సంవత్సరాల నుంచి 2.5 సంవత్సరం వయసు ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన. ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి లేఖన భాగం ఏంటి అంటే యేసు ప్రభుకి 12 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. వాడుక చొప్పున అంటే ప్రతి యూదుడు లేదా ఇశ్రాయేలీయుడు సంవత్సరానికి 3 సార్లు వాళ్ళు ఎక్కడున్నా సరే, వాళ్ళు ఏ గోత్రమైనా ఏ ప్రాంతంలో ఉన్నా సరే సంవత్సరానికి 3 సార్లు యెరూషలేముకి వెళ్ళాలి. యెరూషలేములో పండుగ ఆచరించాలి. ఇది ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 16వ వచనంలో వ్రాయబడి ఉంటుంది.
ఒక్కసారి చదివి వినిపిస్తారా? ఏముంది అక్కడ? ఏటికి 3 మార్లు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాల పండుగల్లోను నీ దేవుడని యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడాలి. ఇలా దేవుని ఆజ్ఞ ఇది. ఈ 3 పండుగలకి ప్రతి ఇశ్రాయేలీయుడు యెరూషలేముకు వచ్చి కనపడాలి. కనుక యోసేపు మరియలు నజరేతులో ఉన్నప్పటికీ వాళ్ళు సంవత్సరానికి 3 సార్లు యెరూషలేముకు వచ్చి యెరూషలేము దేవాలయంలో దేవుడు చెప్పిన విధానంలో పండుగను ఆచరించి తిరిగి వెళ్ళేవాళ్ళు. అయితే ఇప్పుడు మనం చదువుతున్నటువంటి సంఘటన యేసుప్రభు వయసు 12 సంవత్సరాలప్పుడు ఆ పండుగలో ఏం జరిగింది అనేది. 43వ వచనం. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణం సాగిపోయి తన బంధువుల్లోనూ నెలవైన వారిలోనూ ఆయనను వెదకుచుండరి. ఆయన కనబడినందున ఆయనను వెదుగుచూ యెరూషలేమునకు తిరిగి వచ్చరి. ఇక్కడ ఏం జరిగిందంటే ఆ పండుగలు అయిపోయాయి. పండుగకు వచ్చినటువంటి వాళ్ళంతా మరలా తిరిగి వారి వారి ఇళ్ళకు ప్రయాణమై వెళ్ళారు. అయితే ఎలా ప్రయాణం చేస్తారు అంటే మనం 120వ కీర్తన నుంచి యాత్రా కీర్తనలు అని ఉంటాయి. చిన్న చిన్న కీర్తనలు ఉంటాయి, పైన యాత్రా కీర్తన అని ఉంటాయి కదా. అంటే సంవత్సరానికి 3 సార్లు వచ్చేటువంటి యాత్రికులు వాళ్ళు గుంపులు గుంపులుగా వచ్చేవాళ్ళు. అయితే ఈ పిల్లలు ఉంటారు చూసావా, 10 సంవత్సరాలు 12 సంవత్సరాల పిల్లలు ఉంటారు కదా, వీళ్ళు ఏంటంటే ఈ గుంపులో నుంచి ఆ గుంపులోకి, ఆ గుంపులో నుంచి ఆ గుంపులోకి ఇలా ప్రయాణం చేసేవాళ్ళు, పిల్లలు కదా. కాబట్టి యోసేపు మరియలు ఏమనుకున్నారు అంటే యేసు ప్రభు బహుశా ఆ గుంపులో ఉన్నాడేమో, లేదా ఇంకో గుంపులో ఉన్నాడేమో. ఎందుకంటే అందరూ నజరేతు నుంచి వచ్చారు, వీళ్ళు ఈ గుంపులో లేడు ఆయన. అయితే ఇంకో గుంపులో ఉన్నాడేమో అనుకుంటూ మొత్తానికి ఒక దినం ప్రయాణం చేశారు, ఒక రోజు ప్రయాణం చేశారు. అయితే యేసు ప్రభు ఏ గుంపులోనూ లేడు అని 2వ రోజు నిర్ధారణ చేసుకున్నారు. అలా నిర్ధారణ చేసుకొని 45వ వచనం. ఆయన కనబడినందున ఆయనను వెదుకుచూ యెరూషలేమునకు తిరిగి వచ్చరి. 2వ రోజుకి అర్థమైంది ఆయన ఏ గుంపులోనూ లేడు, ఏ బంధువుల్లోనూ లేడు అని వెదుకుతూ మరలా యెరూషలేముకు తిరిగి వచ్చారంట. ఇంతకీ యేసు ప్రభుని పోగొట్టుకుంది ఎవరు ఇక్కడ? యోసేపు, మరియా. తండ్రిగా భావించబడినటువంటి యోసేపు, తల్లి అయిన మరియా ఇరువురు ఒక రోజంతా క్రీస్తుని పోగొట్టుకున్నారు. అవునా? ఒక రోజంతా క్రీస్తుని పోగొట్టుకున్నారు. అయితే వాళ్ళను చెప్పుకోదగిన విషయం ఏంటంటే 2వ రోజుకి అర్థమైంది ఆయన పోయాడు, లేడు, మేము పోగొట్టుకున్నామని అర్థమైంది. అర్థమై వాళ్ళు వెతుక్కుంటూ మరలా యెరూషలేముకి వచ్చారు. మనం నిశితంగా పరిశీలిస్తే క్రైస్తవ్యాన్ని, క్రీస్తును పోగొట్టుకునే క్రైస్తవ్యం చాలా కాలం అయిపోయింది. యోసేపు మరియలు ఇరువురు క్రీస్తుని పోగొట్టుకుని 2వ రోజుకి గుర్తుపట్టారు, మరలా యెరూషలేముకి వచ్చారు, ఆయన్ని చూశారు. కానీ క్రైస్తవ్యం క్రీస్తును పోగొట్టుకొని చాలా కాలం అయిపోయింది. దురదృష్టం ఏంటంటే ఆయన మిస్ అయ్యాడనే విషయం కూడా మనకు తెలియదు. తెలుసా? తెలియదు. ఈరోజు జరుగుతున్నటువంటి క్రిస్మస్లన్నీ కూడా క్రీస్తు లేని క్రిస్మస్లు. క్రీస్తున్నాడు, అంత మన ఆర్భాటమే, అంత మన సంబరమే, జస్ట్ ఫార్మాలిటీకి అంతేనా? అంతమించి ఇంకేమైనా ఉందా? జస్ట్ ఫార్మాలిటీకి క్రిస్మస్లు తప్ప
క్రీస్తు లేని క్రైస్తవ్యం. క్రీస్తును పోగొట్టుకున్నాం, కనీసం వెతుకుతామనే స్పృహ కూడా లేదు, వెతకాలన్న ఆలోచన కూడా లేదు. ఆయన లేకుండానే ఒక రోజంతా ప్రయాణం చేస్తారు వాళ్ళు. మనం సంవత్సరాలు ప్రయాణం చేస్తున్నాం. 46వ వచనం, 3 దినములైన తర్వాత, 3 దినములేంటి? మొదటి రోజు పూర్తిగా ఆయన కనపడలేదు, ఉంటాడులే అనుకున్నారు. రెండవ రోజుకి అర్థమైంది. రెండవ రోజు మరలా ఒక దిన ప్రయాణంగా జరిగింది. మరలా వెనక్కి ఒక దిన ప్రయాణం చేశారు. 3వ రోజుకి యెరూషలేంకి వచ్చారు. ఇలా 3 రోజులకి యేసుప్రభు పోగొట్టుకున్నటువంటి మరియా ఎంత టెన్షన్ పడి ఉంటుంది కదా, ఎంత గాబరపడి ఉంటుంది కదా. యోసేపు కూడా చాలా ఇబ్బంది పడి ఉంటాడు కదా. ఏమైపోయి ఉంటాడో, ఎక్కడుంటాడో. ఎగ్జాక్ట్గా యెరూషలేంలో ఉంటాడని తెలియదు వాళ్ళకి. వెతుక్కుంటూ వచ్చారు యెరూషలేంకి. చాలా గాబరపడిపోయి ఉంటారు కదా, చాలా గాబరపడ్డారు. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచరి. 3 దినాలకి వాళ్ళు వచ్చేటప్పటికి యేసుప్రభు ఎక్కడున్నాడంట? దేవాలయంలో కనుక్కున్నాడంటే క్రీస్తుని. దేవాలయంలో ఉన్నాడు ఆయన, ఎక్కడికి వెళ్ళలే. యేసుప్రభు వయసు 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు అంటే 7వ తరగతి. 7వ తరగతి వయసు ఉన్నటువంటి యేసుప్రభు ఎక్కడ ఉన్నాడంటే ఆయన దేవాలయంలో కనపడ్డాడు. ఆయన దేవాలయంలో ఎక్కడున్నాడు? మరలా బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచరి. ఒకవేళ యేసుప్రభు స్థానంలో మిగిలినటువంటి పిల్లలు తప్పిపోయి ఉంటే వాళ్ళు ఎక్కడ కనపడి ఉండు? ఎక్కడో సంత వీధుల్లోనో, ఎక్కడో అంగళ్ళ దగ్గరనో, లేకపోతే తోటి పిల్లల దగ్గరనో ఎక్కడో కనిపించుండు. కానీ క్రీస్తు 12 సంవత్సరాల వయసులో ఎక్కడ కనపడ్డాడు అంటే దేవాలయంలో కనపడ్డాడు. దీన్నే జ్ఞానైన సొలొమోను ఏమంటాడు అంటే, ప్రసంగి గ్రంథం 12వ మొదటి వచనంలో, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అంటాడు. యోసేపు మరియులు ఇరువు యూదులు కాబట్టి, నిష్ట కలిగినటువంటి యూదులు కాబట్టి, బాల్యం నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారిని లేఖనాలకి దగ్గరగా పెంచారు. లేఖనాలు అంటే ఇష్టం ఆయనకి. ఈరోజు క్రిస్మస్ ఆచరిస్తున్నాం కదా, మనం క్రిస్మస్ని పురస్కరించుకొని ఇంత సంబరం చేసుకుంటాం కదా. మన పిల్లలకి 7వ తరగతి వయసులో లేఖనాలంటే ఇష్టమేనా? ఇంతకీ మన పిల్లలకి బైబిల్ పరిచయం చేసామా? మన పిల్లలు ప్రతిరోజు బైబిల్ చదవాలనేటువంటి ఆ స్పృహ ఉంటుందా వాళ్ళకి? పోనీ మనకేమైనా ఉంటుందా? ఉండదు. మన పిల్లలు ఒకవేళ ఎప్పుడైనా తప్పిపోతే వీడిని ఫలానా చోట వెతికితే కనబడతాడు అనేది మనకేమైనా ఐడియా ఉందా? మన 7వ తరగతి పిల్లలు తప్పిపోయారనుకో, ఏదైనా పండుగలోనో లేకపోతే ఇంకో చోట వీడిని ఫలానా చోట వెతికితే కనబడతాడు. ఎక్కడ కనబడతారు మన పిల్లలు? సినిమా థియేటర్ దగ్గరనో, లేకపోతే ఏ హోటల్లోనో, లేకపోతే ఎక్కడైనా ప్లే గ్రౌండ్లోనో, అంతేనా? అలా కాకుండా వీడు కనబడలేదు అంటే ఖచ్చితంగా చర్చిలో ఉంటాడు అనేటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నారా? వీడు ఎక్కడ కనబడలేదు, ఖచ్చితంగా వీడు చర్చిలోనే ఉంటాడు, ఖచ్చితంగా బైబిల్ స్టడీలోనే ఉంటాడు, ఖచ్చితంగా పాస్ గారి దగ్గర ఏదో ప్రశ్నలు అడుగుతూ నేర్చుకుంటూ ఉంటాడు అనే పిల్లలు ఏమైనా ఉన్నారా? అలా ఉండరు. ఎక్కడుంటారు? ఖచ్చితంగా వీడు సినిమా థియేటర్లోనే ఉంటాడు అనే పిల్లలు ఉన్నారు. నేను బయట వాళ్ళ గురించి మాట్లాడటం లేదు, మన గురించి మనం మాట్లాడుకుందాం. వీడు కనబడలేదంటే మొబైల్ ఫోన్ తీసుకొని పైన డాబా మీద ఉంటాడు, అంతేనా? వీడు కనబడలేదంటే మొబైల్ ఫోన్ తీసుకొని ఊరు చివరిలో పిల్లలతో కలిసి పబ్జీ ఆడుతూ ఉంటాడు. మన గ్యారంటీ
కానీ యేసు ప్రభు 7వ తరగతి వయసులో ఆయన దేవాలయంలో కనిపించాడంట, బోధకుల మధ్య కూర్చున్నాడంట, వారి మాటలను శ్రద్ధగా ఆలకిస్తున్నాడంట, తిరిగి వారిని ప్రశ్నలు అడుగుతున్నాడంట. ఏంటి ప్రశ్నలు అడగొచ్చా మనం దైవజనుల్ని? పాస్టర్ని మనం ప్రశ్నించవచ్చా? పాస్టర్ని ప్రశ్నిస్తే శాపగ్రస్తులం కదా. ప్రశ్నించకపోతే శాపగ్రస్తులమే. ఎవరు ప్రశ్నిస్తారు అంటే విషయాన్ని తీవ్రంగా ఆలోచించే వాళ్ళకి ప్రశ్న వస్తుంది. విషయాన్ని సీరియస్గా తీసుకుంటారు కదా, వాళ్ళకి ప్రశ్న వస్తుంది. ఎవరైతే విషయాన్ని పైన ఆలోచిస్తారో వాళ్ళకి ప్రశ్న రాదు. వాళ్ళు పైన విన్నారు కాబట్టి దాన్ని అక్కడే వదిలిపెట్టేస్తారు, లైట్గా తీసుకుంటారు. కాబట్టి ప్రశ్న అనేది రాదు. ఒక దైవజనుడు ఏమంటాడు అంటే ప్రశ్న అనేది బండరాయి లాంటిది అని అంటాడు. దేనికి సంబంధించి? మనం భూమిని తవ్వుతున్నాం అనుకో, భూమిని తవ్వుతూ ఉంటే మట్టి వస్తుంది అనుకోండి. అలా మట్టి వస్తూ ఉంటే పని ఎక్కువ అవుతుంది. అలా కాకుండా మధ్యలో ఒక బండరాయి పడింది అనుకో, ఆ బండరాయిని ఏదో ఒక అంచు చూసి దాన్ని పెకలిస్తే కనుక ఎక్కువ ఖాళీ స్థలం, ఎక్కువ గొంతు లోపలికి వెళ్ళిపోతుంది. అలా 4-5 రాళ్ళు పడ్డాయనుకో లోతుగా వెళ్ళిపోతుంది. ప్రశ్న అనేది బండరాయి. ఎప్పుడు మనం సత్యాన్ని అన్వేషిస్తున్నప్పుడు ప్రశ్న వస్తే కనుక, ఆ ప్రశ్నని మన బోధకులను అడిగితే కనుక వాళ్ళు సమాధానం చెబితే వాళ్ళు ఇంకా లోతుకు దిగుతారు సత్యాన్వేషణలో, ఇంకా లోతుకి అలా స్థిరపడతారు వాక్యం విషయంలో. కానీ ఈరోజు క్రైస్తవ నాయకులు ఏం చెప్పారు అంటే ప్రశ్నించకూడదు, బోధకుడిని ప్రశ్నలు అడగకూడదు, శాపగ్రస్తులు అవుతారు. మరి మాకు అనుమానం వచ్చిందంటే అనుమానం అనేది అపవాది కలిగించేది. ఏదైనా తోట్ల అపవాది ఏమంది? ఇది నిజమా? కాబట్టి మొట్టమొదటి ప్రశ్నించింది అపవాది, మనం ప్రశ్నించకూడదు. ఒకవేళ ప్రశ్నలు వస్తే మీరు ప్రార్థన చేసుకోండి, దేవుడు మీకు బయలుపరుస్తాడు. బైబుల్ చదివేటప్పుడు ప్రశ్నలు రాకపోతే మీరు సరిగ్గా బైబుల్ చదవట్లేదు అని అర్థం. నేను ఇప్పటికీ బైబుల్ ముందు పెట్టుకొని చదువుతూ ఉన్నప్పుడు అనేకమైన ప్రశ్నలు వస్తాయి. మరి మీకు రావా? ప్రశ్నలు వస్తున్నాయంటే నువ్వు సత్యాన్వేషణ చేస్తున్నావని, లోపలికి వెళ్తున్నావని. తవ్వితే కదా రాళ్ళు కనిపించేది, తవ్వకపోతే పైన ఎలా ఉంటాయి? నువ్వు ఆలోచిస్తేనే ప్రశ్న అనే అడ్డంకి వస్తుంది, దానికి నివృత్తి జరిగితేనే ఇంకా లోతుకు వెళ్తావు. యేసు ప్రభు 12 సంవత్సరాల వయసులో ప్రశ్నించడం ప్రారంభించాడు. ఆయన బోధకుల మధ్య కూర్చున్నాడు, వారు చెప్పే విషయాల్ని శ్రద్ధగా ఆలోచిస్తున్నాడు, తిరిగి ప్రశ్నలు అడుగుతున్నాడు. ఎందుకంటే ఆయన తెలుసుకుంటున్నాడు కాబట్టి తిరిగి ప్రశ్నలు అడుగుతున్నాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు తిరిగి ప్రశ్నించాడు అంటే ఆయనకు తెలియక ప్రశ్నించుంటాడా, లేకపోతే చెబుతున్న వాళ్ళకి తెలియక చెబుతున్న దాంట్లో నుంచి వాళ్ళు తిరిగి ఆలోచిస్తారని ప్రశ్నించుంటాడా? యేసు ప్రభు తెలియక ప్రశ్నలు అడిగి ఉంటాడా, లేకపోతే చెబుతున్న వాళ్ళ అవగాహన రాహిత్యాన్ని వాళ్ళు గుర్తించడానికి ప్రశ్న అడిగి ఉంటాడా? నాకు తెలిసి అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ చెబుతున్న వాళ్ళలో ఉన్నటువంటి లోతు తక్కువ ఆలోచన ఉంటుంది కదా, దాన్ని వాళ్ళు తిరిగి ఆలోచించడానికి ప్రశ్నలు అడిగి ఉంటాడు. యేసు ప్రభు శిష్యుల్ని ఫిలిప్పుదైన కైసర ప్రాంతాలు తీసుకుని వెళ్ళి ఓ ప్రశ్న అడిగాడు ఏకాంతంలో. ఏమని అడిగాడు? మత్తయి సువార్త 16లో ఉంటుంది ఈ మాట. ఏమని అడిగాడు? మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని వారిని అడిగాడు ఆయన. యేసు ప్రభు అడిగిన ప్రశ్న ఏంటి? ఆయన అనేకమైన అద్భుతాలు చేస్తున్నాడు, సూచక్రియలు చేస్తున్నాడు, అనేకమైన బోధలు చేస్తున్నాడు, దయ్యాలు వెలగొడుతున్నాడు, రోగుల్ని స్వస్థపరుస్తున్నాడు, చనిపోయిన వారిని లేపుతున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ తండాలుగా వస్తున్నాడు. అంత బాగానే జరుగుతుంది. శిష్యులు చాలా ఆశ్చర్యానికి లోనవుతున్నారు, శిష్యులు చాలా సంబరానికి లోనవుతున్నారు. ఎందుకంటే ఆయనతో పాటు ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఎక్కడలేని గౌరవం, ఘనత వస్తుంది. అయితే వారిని ఏం చేశాడంటే యేసు ప్రభు ఏకాంతంగా
తీసుకుని వెళ్ళి ఆ గుంపులో నుంచి బయటికి తీసుకుని వెళ్ళి, ఎందుకంటే గుంపులో మనకి విషయం అర్థం కాదు, ఆ సంబరంలోనే సరిపోతుంది, కానీ ఆ గుంపులో నుంచి ఏకాంతంగా బయటికి తీసుకుని వెళ్ళి, ఇంతకీ జనులు మనిషి కుమారుడు ఎవడని చెప్పుకొనుచున్నారని అడిగాడు. ఇంతకీ నా గురించి ఏమనుకుంటున్నారు అని అన్నాడు. యేసు ప్రభువుకు తెలియక అడిగాడా, లేకపోతే వీళ్ళకు తెలియజెప్పడానికి అడిగాడా? ఏంటి మీరు ఎవ్వరు మాట్లాడలేదు? యేసు ప్రభువుకు తెలియక అడిగాడా, లేకపోతే ఈ గుంపులో పడి వీళ్ళు యేసు ప్రభు ఎవరు అనే క్లారిటీ లేకుండా ఉన్నారు కాబట్టి వీళ్ళకు స్పష్టత ఇవ్వడానికి అడిగాడా? ఎందుకంటే వీళ్ళు అపోస్తులు, వీళ్ళే ప్రపంచానికి వెళ్ళి క్రీస్తును ప్రకటించాలి, క్రీస్తుని గురించి వివరించాలి. ఫస్ట్ క్లారిటీ వీళ్ళకు ఉండాలి, యేసు ప్రభు ఎవరు అని. ఆ అద్భుతాలు జరుగుతున్నప్పుడు ఆ ఉద్రేకానికి లోను కావడం అన్నది అపోస్తులత్వం కాదు, ఉద్రేకం కాదు రేపు ప్రపంచానికి బోధించేది. స్పష్టత, క్రీస్తు ఎవరో స్పష్టత. కాబట్టి ఏకాంతంగా తీసుకుని వెళ్ళి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారు. చెప్పండి, అందరూ సమాధానం చెప్పారా? ఏమని చెప్పారు? కొంతమంది ఏమన్నారు? ఏలియా అని అనుకుంటున్నారంట, కొంతమంది ఇర్మియా అనుకుంటున్నారంట, కొంతమంది బాప్తిస్మ ఇచ్చే యోహాను అనుకుంటున్నారు, కొంతమంది ఏమనుకుంటున్నారు? ప్రవక్తుల్లో ఒకడు, ఇలా మాట్లాడుకుంటున్నారు. ఇంతకు యేసుప్రభు ఎవరు? అప్పుడు యేసుప్రభు తిరిగి అన్నాడు, ఇంతకు మీరేమనుకుంటున్నారు? యేసుప్రభు ఎందుకు ప్రశ్నిస్తాడు అంటే వాళ్ళని ఓపెన్ చేయడానికి, వాళ్ళు ఎంత అవగాహన రాహిత్యంలో ఉన్నారో తెలుసుకునేలా చేయడానికి, వాళ్ళ ఆలోచనని విస్తృతం చేయడానికి. ఆయన కపెర్నహూములో బోధిస్తూ ఉన్నప్పుడు ఒక పక్షవాయువు కలిగిన వ్యక్తిని తీసుకుని వచ్చి పైన సందు చేసి కిందికి దింపారు. దింపగానే యేసుప్రభు అన్నాడు, కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి. వెంటనే వాళ్ళు సనుకోవడం ప్రారంభించారు. అప్పుడు యేసుప్రభు ఒక ప్రశ్న అడిగాడు, ఈ వ్యక్తిని చూసి నీ పరుపెత్తుకొని నడిచి వెళ్ళు అని చెప్పడం సులభమా, లేకపోతే నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పడం సులభమా? 2 ప్రశ్నలు అడిగాడు. నీ పరుపెత్తుకొని నడువు అని చెప్పడం సులభమా, లేకపోతే నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పడం సులభమా? ఏది సులభం రెండింటిలో? నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పడం సులభమా, నీ పరుపెత్తుకొని నడిచి వెళ్ళు అని చెప్పడం సులభమా? 2 ప్రశ్నలు అడిగాడు ఆయన. రెండింటికి సమాధానం లేదు వాళ్ళ దగ్గర. ఎందుకంటే 2 కష్టమే. నీ పరుపెత్తుకొని నడిచి వెళ్ళు అనడం వెంటనే జరగకపోతే కష్టం, లేదా నీ పాపాలు క్షమించబడ్డాయంటే దేవుడు మాత్రమే పాపాలు క్షమిస్తాడు, ఇంకెవరు పాపాలు క్షమించలేడు. అలా మౌనంగా ఉండిపోయారు వాళ్ళు. ఎందుకు యేసుప్రభు ప్రశ్న అడుగుతున్నాడు అంటే వాళ్ళు ఆలోచించాలి. యేసుప్రభు ఒక చోట బోధిస్తున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు ఆయన దగ్గరికి, సద్బోధకుడా నిత్య జీవానికి నేను పాత్రుడిని కావాలంటే ఏం చేయాలి? యేసుప్రభు ఏం చేయాలి? అప్పుడు సమాధానం చెప్పాలి. ఆయన ఏమన్నాడు? నన్ను ఏల సత్పురుషుడని పిలుస్తున్నావు, నన్ను సద్బోధకుడని ఎలా పిలుస్తున్నావు? దేవుడు ఒక్కడే కదా సత్పురుషుడు అన్నాడు. ఎందుకని ప్రశ్నించాడు తిరిగి, నన్ను ఏల సద్బోధకుడని అంటున్నావని? అంటే ఆయన సద్బోధకుడు కాదా, సత్పురుషుడు కాదా? ఇంతకీ నీవు సత్పురుషుడా లేకపోతే సద్బోధకుడా అని పిలిచావు కదా, నిజంగానే అదే ఉద్దేశంతో పిలిచావా, లేకపోతే ఫార్మాలిటీకి అలా గ్రీట్ చేసావా, సంబోధించావా? ఎందుకంటే దేవుడు ఒక్కడే సత్పురుషుడు, సద్బోధకుడు. నన్ను దేవుడని గుర్తించి సద్బోధకుడు అన్నావా, లేకపోతే తెలియకుండా అన్నావా? నేను సద్బోధకుడిని అయితే నేను దేవుణ్ణి, ఒకవేళ నేను దేవుణ్ణి కాకపోతే నేను సద్బోధకుడిని కాదు. నీకు తెలిసి అన్నావా, తెలియకుండా అన్నావా? చాలా సందర్భాల్లో యేసు ప్రభు వాళ్ళు ఏదైతే అనుమానంతో వస్తారో తిరిగి ప్రశ్నించేవాడు ఆయన. ఇది ఎప్పటి నుంచి ఆయనకు అలవాటు అంటే మొట్టమొదట 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన బోధకుల మధ్య కూర్చుండి ప్రశ్నించడం ప్రారంభించాడు అన్నది మనకు లేఖనాల్లో ఉంది. యేసు ప్రభును ఇరకాటంలో పెడదామని ఆయన దగ్గరకు వచ్చి కైసరుకు పన్నివ్వడం న్యాయమా అని అడిగారు. అప్పుడు క్రీస్తు ఏమన్నాడు? ఒక నాణ్యాన్ని ఇవ్వండి అని అడిగాడు. నాణ్యం ఇచ్చారు. ఆ నాణ్యాన్ని చూపించి
దీని మీద ఉన్న ముద్ర ఎవరిదే, దీని మీద ఉన్న వ్రాత ఎవరిదే? అది కైసరు బొమ్మ, కైసరు సంబంధించినటువంటి ముద్ర. అది తిరిగి వాళ్ళకి ఇచ్చన్నాడు, కైసరువి కైసరికి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి. ఈ ముద్ర ఎవరిది? ఎవరిది ముద్ర? కైసరుది. ఎందుకు అడుగుతున్నాడు ఆయన? దీని మీద ఉన్న ముద్ర కైసరుది కాబట్టి కైసరు నాను కైసరికి ఇవ్వండి. మరి మీ మీద ఉన్న ముద్ర ఎవరిది? ఈ నాణెం మీద ఉన్న ముద్ర కైసరుది, వ్రాత కైసరుది కాబట్టి కైసరికి ఇవ్వండి. మరి మీ మీద ఉన్న ముద్ర ఎవరిది? దేవుడు తన పోలికలో తన స్వరూపంలో నరుణ్ణి సృజించాడు కదా. కైసరువి కైసరికి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి. ఆయన నాణ్యాన్ని చూపించి ముద్ర ఎవరిది అంటున్నాడు అంటే ఆలోచించి సమాధానం చెప్పాలి. యేసు ప్రభు దయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు ఆయన గణపరచకుండా వీడు దయ్యాలకు అధిపతి అయిన బయల్జెబూలు వలన దయ్యాలను వెలగొడుతున్నాడు కానీ దేవుని వల్ల కాదు అని అన్నారు. అప్పుడు యేసు ప్రభు అన్నటువంటి మాట ఏంటంటే, సాతాను తనకు తానే వేరుపడితే, సాతాను వెళ్ళగొడితే వాని రాజ్యం ఎలాగూ నిలవబడుతుంది? యేసు ప్రభు అడిగిన ప్రశ్న. అంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ అన్నది ఎంత వీక్గా ఉందో చెప్తున్నాడు ఆయన. దయ్యాన్ని వెలగొడితే దయ్యం రాజ్యం ఎలా నిలవబడుతుంది? వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఎంత బలహీనంగా ఉందో చెప్తున్నాడు. ఓసారి ఆయన దగ్గరికి వచ్చి, నీవు ఏ అధికారం వలన ఈ అద్భుతాలు కానీ సూచక్రియలు కానీ చేస్తున్నావు అని అడిగారు. అప్పుడు యేసు ప్రభు సమాధానం చెప్పలే. ఏమన్నాడు అంటే, నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. అదేంటంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకం నుంచి కలిగిందా, భూమి మీద నుంచి మనుషుల నుంచి కలిగిందా? వాళ్ళు ఆలోచించుకున్నారు, పరలోకం నుండి అన్నాం అనుకో, మరి మీరెందుకు తీసుకోలేదు అంటాడు. మనుషుల నుండి అన్నాం అనుకో, బాప్తిజం తీసుకున్న వాళ్ళు రాళ్లతో కూడా చంపేస్తారు. మాకు తెలియదు. యేసు ప్రభు అన్నాడు, నేను కూడా చెప్పను అని అన్నాడు. యేసు ప్రభు ప్రాంతానికి వెళ్తూ ఉంటే అనేక మంది జనులు వచ్చి మీద పడుతున్నారు, కిక్కిరిసిపోయారు. యేసు ప్రభు ఆగి, నన్ను ముట్టుకున్నది ఎవరు అని అడిగాడు. ఆయన మీద పడుతున్నారు అంతా వచ్చి. కానీ యేసు ప్రభు అడిగాడు, నన్ను ముట్టుకున్నది ఎవరు? వెంటనే శిష్యులు అన్నారు, ప్రభువా ఇంతమంది మీద పడుతున్నారు, నన్ను ముట్టుకున్నది ఎవరని అడుగుతున్నావేంటి? మీద పడుతూ ఉంటే ఎవరు ముట్టుకున్నారంటే అందరూ ముట్టుకుంటున్నారు కదా. ఆయన ఊరికే అడగడు నన్ను ముట్టుకున్నది ఎవరు అని. అందరూ మీద పడుతూ ఉంటే ఆయనకు తెలియదు అందరు మీద పడుతున్నారని. అప్పుడు యేసు చెప్పాడు, నన్ను ముట్టుకున్నదంటే మీద పడుతున్న వాళ్ళ గురించి కదా నేను మాట్లాడుతున్నది. ప్రభావం నాలో నుండి బయలు వెళ్ళింది, అలా ముట్టుకున్న వాళ్ళెవరు? యేసు మీద పడితే ఏం జరగదు. ప్రభావం ఆయనలో నుండి వెళ్ళేటట్టుగా ముట్టుకున్నారు ఎవరో, ఆవిడ్ని బయటకు తీయాలి. ఈయనకు తెలియ కాదు, వీళ్ళకి తెలియాలి. ఏదో ఫ్యాన్ పేరు ఉంటారు చూస్తారా, ఈ ప్రేక్షకులు ఉంటారు చూస్తారా, మీద పడిపోతుంటారు చూసావా, అలా కాదు నన్ను వెంబడించాల్సింది. నాలో ప్రభావం ఉంది, ఆ ప్రభావాన్ని తీసుకునేటట్టుగా నన్ను తగలాలి. అందుకు రావాలి నా దగ్గరికి. అప్పుడు అవన్నీ ముందుకు పిలిచి ఏం జరిగిందో చెప్పాడు ఆయన. అంటే యేసు ప్రభు ఆ ప్రాంతంలో ఉన్నాడు అంటే వాళ్ళందరూ ఆయన్ను చూడడానికి వచ్చారు, కానీ ఈవిడ మాత్రం ఆయనలో ఉన్న ప్రభావాన్ని తీసుకోవడానికి వచ్చింది. ఊరకే ప్రశ్న అడగడు ఆయన ఒక్కసారి ఏదైనా అడిగాడు అంటే ప్రశ్న, ఆ ప్రశ్న చాలా లోతైందై ఉంటుంది. అర్థం కాకపోతే ఏంటి ఈ ప్రశ్న అడుగుతున్నాడు, ఎవరి మీద పడ్డారని, ఎవరు తగిలారని అని అనిపిస్తుంది. యేసు ప్రభు అడిగారు శిష్యుల్ని, సాయంకాలం అయిపోతుంది కదా, జనులు ఇలాగే పంపించేస్తే కళ్ళు తిరిగి కింద పడిపోతారేమో, ఆకలితో ఉన్నారు కదా, వాళ్ళకి భోజనం పెట్టాలనుకుంటున్నాను, ఏమంటావు అని అడిగాడు. వాళ్ళు చెప్పారు, వీళ్ళందరూ కొంచెం పుచ్చుకున్నా సరే 200 దేనారాలు కనీసం ఖర్చు అవుతాయి.
ఈ చుట్టుపక్కల వెళ్ళి భోజనం తీసుకుని రావడానికి వెళ్తే కనీసం 200 దేనారాల భోజనం కావాలి. యేసు ప్రభు తెలియక అడిగాడా, తెలిసి అడిగాడా? తెలిసి అడిగాడు ఆయన. ఇవన్నీ ఏంటంటే యేసు ప్రభు ప్రశ్నలు. పలు సందర్భాల్లో ఆయన ప్రశ్నిస్తున్నాడు కదా. ఇప్పుడు చెప్పండి, ఆ బోధకుల మధ్య కూర్చుండి బోధకులు చెప్పేదాన్ని ఆలకిస్తూ తిరిగి బోధకులు ప్రశ్న అడుగుతున్నాడు అంటే వాళ్ళు తిరిగి సమాధానం చెప్పేటట్టుగా అడిగి ఉంటాడా? చేతులు ఎత్తేసేటట్టుగా అడిగి ఉంటాడా? ఎందుకు వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు? ఎందుకు అంటే సంప్రదాయబద్ధంగా బోధిస్తున్నారు. వాళ్ళు సంప్రదాయబద్ధంగా టీచ్ చేస్తున్నారు, బోధిస్తున్నారు తప్ప నిజంగా లేఖనాలు ఏం చెబుతున్నాయి అనేది గ్రహించేం బోధించట్ల వాళ్ళు. అయితే ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చినోడు వారి మధ్య ఉన్నాడని వారికి తెలియదు. ఆయన క్రీస్తు, 12 సంవత్సరాల వయసు ఆయనకి. అప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని వాళ్ళ చేతికి ఇచ్చాడు. ఒకప్పుడు మోషే చేతికి ఇచ్చాడు. ఆయనే వచ్చాడు, వారి మధ్య కూర్చున్నాడు, వారు చెప్తుంటే వింటున్నాడు, తిరిగి ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు క్రైస్తవ్యంలో లేఖనాలు ఎలా బోధించబడుతున్నాయంటే సంప్రదాయబద్ధంగా బోధించబడుతున్నాయి. అందులో లోతు ఎంత ఉంది, అందులో తీవ్రత ఎంత ఉంది, లేఖనాలు ఏ ఉద్దేశంతో ఇవ్వబడ్డాయి అనే కోణంలో పరిశీలన చేసి అన్వేషణ చేసి బోధించే వాళ్ళు లేరు. ఎవరికి ఏది అర్థమైతే దాన్ని అర్థం చేసుకొని ఆ సమయానికి అలా కార్యక్రమాన్ని ముగించుకుంటూ ఉన్నారు. అంతే తప్ప నిజంగా లేఖనాల్లో ఉన్న క్రీస్తుని బయటకు తీసి అర్థం చేసుకోవాలనే కోణం లేదు చాలా మట్టుకు. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో ఇలాగ రాయబడింది. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం చూడండి. లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అక్కడ ఒక నంబర్ పెట్టి కింద పరిశోధించుడని ఉంటుంది. లేఖనాల్లో నిత్య జీవం ఉంది. నిత్య జీవం అంటే అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. లేఖనాలు ఎందుకు చదవాలంట? దేవుణ్ణి, క్రీస్తుని గుర్తుపట్టడానికి లేఖనాలను చదవాలి. మనం ఎందుకు చదువుకున్నాం లేఖనాలని? ఏమో ఎందుకు చదువుకున్నామో తెలీదు. ఇది డిసెంబర్ 23 కదా ఈరోజు. ఇక 8 రోజులకి ఏ రోజు వస్తుంది? డిసెంబర్ 31. డిసెంబర్ 31 ప్రత్యేకత ఏంటి? డిసెంబర్ 31 ప్రత్యేకత ఏంటి అంటే ఆ రోజు ప్రతి పాస్టర్ చిలక జ్యోతిష్యుడు అవుతాడు. మనమంతా చిలక జ్యోతిష్యం చెప్పించుకునే వాళ్ళు తయారవుతాం. ఏం చేస్తాం అప్పుడు? రైట్, చిలక జ్యోతిష్యం అంటే తెలుసా మీకు? ఆ 4 రోడ్ల కోడల దగ్గర ఒక చిన్న పంజరం పెట్టుకొని దాంట్లో ఓ చిన్న చిలకన పెట్టుకో అంటాడు. ఓ 10-15 కార్డులు ఉంటాయి. మీరు ప్రపంచంలో ఏ సమస్యతో అయినా వెళ్ళండి, ఆ 10 కార్డులోనే పరిష్కారం ఉంటుంది. అలా గేట్ ఓపెన్ చేస్తాడు, చిలక బయటకు వస్తుంది, ఒక కార్డును బయటకు తీస్తాడు, దాన్ని తెరిచి ఇక పుట్టు పూర్వోత్తరాలని చెప్తాడు. అంత ఉంటుంది అందులో. ఎవరు రాలేదనుకో ఒక సిగరెట్ వెలిగించుకొని పీకుతూ ఉంటాడు. ఎవడైనా వస్తే దాన్ని ఆర్పేసి ఆ చిలకను బయట పిలుస్తాడు. అది వచ్చి మీ భవిష్యత్తు అంతా చెప్పేస్తుంటుంది. ఒక విధంగా వాడే నయమేమో, ఒక విధంగా వాడే చాలా మంచోడేమో పాస్టర్ల కంటే. ఎందుకంటే అది వాడు వృత్తి. ఆ డిసెంబర్ 31 రోజు కొన్ని లేఖనాలని, మంచి మంచి లేఖనాలు తీసుకుంటారు. నిశ్చయముగా నేను నిన్ను దీవిస్తాను, నిశ్చయముగా నీకు ఆశీర్వాదం వస్తుంది, నీవు అభివృద్ధి చెందుతావు, డెవలప్ అవుతావు, ఏంటంటే అవన్నీ రాసుకొని కలర్ ప్రింట్ వేసి అన్నిటినీ కలగాపొలగం చేసి ఏరుకోండి. ఇక ఎందుకు చెప్పాను ఇదంతా? నేను లేఖనాలు చదివేటప్పుడు నా పెళ్ళిని గురించి ఏం మాట్లాడుతున్నాడు, నా ఉద్యోగం గురించి ఏం మాట్లాడుతున్నాడు, నా వ్యాపారం గురించి ఏం మాట్లాడుతున్నాడు, నా పిల్లల గురించి ఏం మాట్లాడుతున్నాడు, నేను ఏ కాలేజ్ చేరాలి అని కాదంటే చదవాల్సి ఉంది.
ఎలా చదవాలంట? లేఖనముల యందు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించండి. లేఖనాల్లో నిత్య జీవం ఉంది. నిత్య జీవం అంటే అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన క్రీస్తును ఎరుగటయే నిత్య జీవం. దేవుణ్ణి, క్రీస్తుని అర్థం చేసుకోవడానికి లేఖనాలు చదవాలి. కానీ మనం ఎందుకు చదువుతున్నాం? ఇక వస్తాయి డిసెంబర్ 31 నైట్ అన్ని వాగ్దానాలే. ఇంటికి ఒక వాగ్దానం వస్తుంది, వ్యక్తికి ఒక వాగ్దానం వస్తుంది, వ్యాపారానికి వాగ్దానం వస్తుంది, పిల్లలకి, పెద్దలకి అన్ని వాగ్దానాలే. అబ్రహాం కూడా దేవుడు అన్ని వాగ్దానాలు చేయలే, నోవాహు కూడా అన్ని వాగ్దానాలు చేయలే. వాళ్ళకి జీవితం అంతా ఒకే వాగ్దానం, మనకు సంవత్సరానికి ఒక వాగ్దానం. ఎవరిచ్చారు అంటే లేఖనాలని మిస్యూజ్ చేయడం అంటారు, దీన్ని వ్యర్థం చేయడం. లేఖనాలు ఉద్దేశం ఏంటి? మనం ఆ ఉద్దేశాన్ని ఎలా వ్యర్థపరుస్తున్నాము? లేఖనాలు దేవుడు ఎందుకు ఇచ్చాడు? మనం ఎందుకు వాటిని ఉపయోగిస్తున్నాం? వ్యర్థపరుస్తున్నాం లేఖనాలని. లేఖనాలను సరిగ్గా అర్థం చేసుకుంటే యేసుప్రభు మనకి సరిగ్గా అర్థమవుతాడు. ఎందుకు ఇదంతా నేను చెప్పాను అంటే, యేసుప్రభు 12 సంవత్సరాల వయసులో బోధకుల మధ్య కూర్చుండి, దేవాలయంలో ఆయన కనపడ్డాడు, బోధకుల మధ్య కూర్చుని ఉన్నాడు. ఆ బోధకుల్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. ఆయన ప్రశ్నలు అడుగుతున్నాడు. మనం కూడా లేఖనాలు చదివేటప్పుడు ఆలోచిస్తూ చదవాలి. ఎందుకంటే లేఖనాల్లో అంతర్లీనంగా క్రీస్తున్నాడు, ప్రతి లేఖనంలో క్రీస్తున్నాడు. లేఖనాలు చదవాల్సిన ఉద్దేశమే క్రీస్తును గుర్తుపట్టడానికి, మన సిద్ధాంతాన్ని బలపరుచుకోవడానికి కాదు, మనం సంపాదించుకోవడానికి కాదు, మన గొప్పతనం కోసం కాదు. కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారిని అర్థం చేసుకోవడానికి లోతుగా మనం లేఖనాలు చదవాలి. అలా చదువుతున్నప్పుడు వచ్చిన ప్రశ్నల్ని మన బోధకుల్ని ప్రశ్నించాలి. ఎందుకు ప్రశ్నించాలి? మనకు తెలియని విషయాలను తెలుసుకోవడానికి. మనం ప్రశ్నించకపోతే బోధకులు సంప్రదాయబద్ధంగా బోధిస్తూ ఉంటారు. సంప్రదాయబద్ధంగా అంటే ఈరోజు ఆదివారం ఒక ప్రసంగం చేయాలి అంతే, ఒక గురి గమ్యం అంటూ ఏమీ ఉండదు. ఎప్పుడైతే ప్రశ్నించడం ప్రారంభిస్తామో బోధకులు కూడా లోతుగా ఆలోచిస్తారు. అంతవరకు సంప్రదాయబద్ధంగా బోధిస్తున్నటువంటి శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, యోధామత పెద్దలు కానీ ఎప్పుడైతే క్రీస్తు వచ్చి ప్రశ్నించడం ప్రారంభించాడో, తర్వాత రాయబడిన మాట మీరు చూడండి, 47వ వచనం, ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరమునకును విస్మయముందరి. యేసుప్రభు మాటలు విన్నటువంటి వ్యక్తులు ఆయన ప్రజ్ఞ, ఆయన ఎలా అర్థం చేసుకున్నాడు ఒక విషయాన్ని అనే ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరం అంటే తిరిగి సమాధానం చెప్పడం. ఈయన ప్రశ్న అడిగాడు, వాళ్ళ దగ్గర నుంచి సమాధానం రాలే, ఈయన తిరిగి సమాధానం చెప్తున్నాడు, ప్రత్యుత్తరం చెప్తున్నాడు. ప్రజ్ఞ, ఒక విషయాన్ని వాళ్ళు చెబుతున్నప్పుడు ఎంత స్పీడ్గా అర్థం చేస్తున్నాడు, ఎంత లోతుగా అర్థం చేస్తున్నాడు. ఆయన ప్రజ్ఞ, ఆయన ప్రత్యుత్తరానికి విస్మయం, ఆశ్చర్యపోయారు. ఇది యేసు ప్రభు 12 సంవత్సరాల వయసులో కనబరిచినటువంటి లేఖనాల పట్ల శ్రద్ధ, తీవ్రత. ఆయన 12 సంవత్సరాలు, మనకిప్పుడు 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు. మనకేమైనా ఉందా లేఖనాల పట్ల ఆసక్తి? లేఖనాల పట్ల ఏమాత్రం ఆసక్తి లేనంతా కలిసి ఇలాంటి క్రిస్మస్ సభలు పెట్టుకుంటాం. లేఖనాలు అంటే పచ్చి చిరాకు, తేళ్ళు జర్లు మీదేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఈ పాటలు పాడేటప్పుడు ఆర్కెస్ట్రా లెక్క అందరు ఫుల్గా ఉన్నారు కదా, ఇక్కడ ఫుల్గా ఉన్నారు కదా. ఎప్పుడైతే మైక్ తీసుకున్నానో జంప్, చిరాకు మనకి వాక్యం అంటే. పని కూర్చున్న మీకేమైనా ఆసక్తి అని నేను అనుకుంటున్నానా? లే, జస్ట్ ఫార్మాలిటీకి మీరు కూర్చున్నారు. నేను ఎందుకు వచ్చానో నాకు తెలిసి క్లారిటీ ఉంది, నేను చెప్పి వెళ్ళిపోతాను. మీకు క్లారిటీ మిస్ అయింది. మీరు చాలా మట్టుకు వెళ్ళిపోతే బాగోదు, ఇదో ఇలాగే వెళ్ళాలి కదా, బాగోదని కూర్చున్నారు. కానీ అటువైపు దారి ఉంటే పాటికి జంపు.
ఇటే వెళ్ళాలి కాబట్టి ఎందుకు వచ్చింది కాసేపు ఉందామని అన్ని నాటకాల. యేసు ప్రభుకి 12 సంవత్సరాల వయసులో లేఖనాల పట్ల ఉన్న తీవ్రత, 70 సంవత్సరాలు వచ్చాయి. లేఖనం అంటే ఏంటో తెలియదు, ఏ మొక్క తెలియదు, పొట్టకు వస్తే బొట్టు అక్షరం తెలియదు బైబిల్లో. రాజకీయాలు చేయమంటే చెప్పండి, చర్చిలో మామూలుగా ఉండవు. ఇలాంటి మనము యేసు ప్రభు పుట్టాడని కేకులు కట్ చేసుకోవడం, యేసు ప్రభు పుట్టాడని పండగలు చేసుకోవడం భలే తమాషాగా అనిపిస్తుంది. గాంధీ జయంతికి గాడ్సేని పిలిచి గాంధీ గొప్పతనం చెప్పమని అడిగామనుకో, ఎలాగుంటుంది? గాంధీని చంపింది ఎవరు తెలుసా మీకు? గాంధీని చంపింది గాడ్సే. ఇప్పుడు గాంధీ పుట్టినరోజుకి ఎవరిని పిలుద్దాం? గాడ్సేని పిలిచి మైక్ ఇచ్చి గాంధీ గొప్పతనాన్ని గురించి చెప్పమంటే ఎంత దరిద్రంగా ఉంటుందో. యేసు ప్రభు అంటే ఏమాత్రం ఇష్టం లేనటువంటి, గౌరవం లేనటువంటి, లేఖనాలంటే ఏమాత్రం పట్టినటువంటి మనమంతా కలుసుకొని క్రిస్మస్ చేసుకుంటే అంతకంటే చండాలంగా ఉంటుంది. 12 సంవత్సరాల వయసులో యేసు ప్రభు లేఖనాల పట్ల కనబరిచినటువంటి తీవ్రత, మన వయసు ఎంత? దీన్ని అపోస్తలుడైన పౌలు ఏమంటాడు అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం నుంచి, ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. ఇది బాగా సంతోషంతో రాస్తున్నాడా? చాలా బాధతో రాస్తున్నాడు. కాలంను బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, మనకున్నటువంటి ఎక్స్పీరియన్స్, మన వయసును బట్టి చూస్తే మనం టాప్ మోస్ట్ స్పీకర్స్ అయి ఉండాలి, ఇప్పటికీ అంత బోధకులమై ఉండాలి. కానీ ఎలా తయారయ్యామంట? చిన్న పిల్లలుగా మొదటి మూల పాఠాలని ఇంకెవరైనా చెబితే వినేటువంటి స్థితిలో ఉన్నారు, కానీ పాలు త్రాగేటువంటి స్థితిలో ఉన్నారు, కానీ బలమైన ఆహారం తినేదానికి సిద్ధంగా లేరు. ఆ రోజు ప్రపంచం అలాగే ఉంది, ఈరోజు ప్రపంచం అలాగే ఉంది. వయసు పెరుగుతుంది కానీ వాక్యం పట్ల అవగాహన కానీ లోతు కానీ పెరగట్లేదు. కానీ క్రీస్తు 12 సంవత్సరాల వయసులో ఆయన ఎక్కడున్నాడు అంటే దేవాలయంలో ఉన్నాడు, బోధకుల మధ్య కూర్చున్నాడు, ఆలకిస్తున్నాడు, ప్రశ్నలు అడుగుతున్నాడు, ప్రత్యుత్తరం చెప్తున్నాడు. ఆయన ప్రజ్ఞకి విస్మయం పొందారు, ఆశ్చర్యపోయారు. ఈ వయసులో ఇంత నాలెడ్జ్ ఎలా వచ్చింది ఈయనకి, ఇంత జ్ఞానం ఎలా వచ్చింది ఈయనకి? 48వ వచనం, ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మను ఎందుకు ఈలాగు చేస్తుతివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదుగుచుంటుమని ఆయనతో చెప్పగా, వెంటనే తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు ఆయన చూసినటువంటి ఆ స్థితిని బట్టి. ఎందుకంటే ఆయన బోధకుల మధ్య కూర్చొని అంత సీరియస్గా డిస్కస్ చేస్తున్నాడు కదా, ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి అందులో మరీ అంది, కుమారుడా, మమ్మను ఎందుకు ఇలాగ చేస్తుతివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదుగుచుంటుమని ఆయనతో చెప్పగా. ఇక్కడ మరియమ్మ యేసు ప్రభుని ఆ దుఃఖంతో అడుగుతుంది, మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసావు అని అడుగుతుంది కదా. ఆలోచించండి, అందరూ ప్రయాణమై మరలా నజరేతుకు వస్తున్నారు. యేసు ప్రభు కూడా ప్రయాణమై నజరేతుకు కొద్ది దూరం వచ్చి అటు ఇటు చూసి, ఎవరు లేని సమయం చూసి అలా తప్పించుకొని చాటుగా వెళ్ళి ఎక్కడో నక్కి ఉండి, వాళ్ళు ముందుకెళ్ళిన తర్వాత అలా వెనక్కి వచ్చి ఉంటాడు యెరూషలేంకి. లేకపోతే ఆయన బయలుదేరలేదా? మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? అందరితో పాటు ఆయన బయలుదేరి కొద్ది దూరం వచ్చి ఎక్కడో చాటుగా దాక్కొని, వాళ్ళు వెళ్ళిన తర్వాత మరలా దొంగతనంగా యెరూషలేంకి వచ్చాడా? లేకపోతే అసలు ఆయన బయలుదేరలేదా? ఆయన బయలుదేరలే. అసలే ఆయన బయలుదేరాడా లేదా అనేది గమనించాల్సింది ఎవరు ఇంతకీ? మరియే కదా, యోసేపే కదా. ఆయన అసలు బయలుదేరలేదు, దాన్ని వీళ్ళు అసలు గమనించలేదు. క్రీస్తు లేకుండానే ఒక రోజంతా ప్రయాణం చేశారు. ఆయన బయలుదేరితే ఉన్నాళ్ళే అనుకొని, ఉన్నాడు కదా అని ఏమరపాట్లో ఉన్నామంటే అర్థం ఉంది, కానీ వీళ్ళు ఆయన్ని పట్టించుకోలే. ఆయన ముందు రోజు నుంచే దేవాలయంలో ఉన్నాడు ఆయన, వీళ్ళు పట్టించుకోలే. వీళ్ళ హంగామా వీళ్ళది. వీళ్ళు జస్ట్ పండుగ ఆచరించారు,
తిరుక్కొని వస్తున్నారు. ఆయన పండక్కని వెళ్ళి, ఎందుకంటే నజరేతు నుంచి యెరూషలేము అనేది దాదాపు 120 కిలోమీటర్లు, దాదాపు 120 కిలోమీటర్లు. అప్పట్లో 120 కిలోమీటర్లు అంటే కాలినడకన చిన్న విషయం కాదు అది, కొన్ని రోజుల ప్రయాణం అది. కాబట్టి ఈ ధర్మశాస్త్రం అనేది యెరూషలేము దేవాలయంలోనే ఉంటుంది. ధర్మశాస్త్రం అనేది యెరూషలేము దేవాలయంలో ఉంటుంది, బోధకుల దగ్గర ఉంటుంది. కాబట్టి ఇది మరలా రానటువంటి అవకాశం. కాబట్టి ఆయన అక్కడే ఉండిపోయాడు, ఆ ధర్మశాస్త్రాన్ని వింటున్నాడు, ప్రశ్నలు అడుగుతున్నాడు. మరి మిగతా వాళ్ళు కూడా అలాగే ఉండాలి కదా. వాళ్ళు పండుగకు వచ్చారు, పండుగ చూస్తున్నారు, పండుగ అయిపోయింది, తిరిగి వెళ్తున్నారు. ఇది తేడా. వచ్చినటువంటి గుంపుకి యేసుప్రభు తేడా ఏంటంటే, గుంపు వచ్చింది పండగకి, పండుగ అయిపోయింది, వెళ్ళిపోతున్నారు. కానీ యేసుప్రభు వచ్చింది పండగ పేరుతో లేఖనాల కోసం వచ్చాడు. ఆయన అక్కడే నిలవబడ్డాడు, ఆయన వింటున్నాడు, అడుగుతున్నాడు, ప్రత్యుత్తరం చెప్తున్నాడు, అర్థం చేసుకుంటున్నాడు. ఇప్పుడు మరీ వచ్చి అంటుంది, కుమారుడా మమ్మను ఎందుకు ఇలాగూ చేసితివి? ఎవరిని చేశారు? వీళ్ళు మరిచిపోయిపోయారు, ఏమరపాట్లు వెళ్ళారు, తిరిగి వచ్చి మమ్మల్ని ఎందుకు ఇలాగూ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదుగుచుంటుమని ఆయనతో చెప్పగా 49వ వచనం. ఈ 49వ వచనం ఏంటి అంటే, యేసు ప్రభు మొట్టమొదటిసారి మాట్లాడిన మాట ఏది? లేఖనాల్లో లిఖితమైంది. లేఖనాల్లో యేసు ప్రభు నోరు తెరిచి మాట్లాడిన మొట్టమొదటి మాట ఇదే 49వ వచనం. మనం ఏమనుకుంటామంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మాట్లాడాడు కదా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని చదువుకుంటాం కదా. ఆయన 30 సంవత్సరాల వయసులో మాట్లాడింది అది. ఇది 12 సంవత్సరాల వయసులో మాట్లాడింది, మొట్టమొదటి మాట్లాడినటువంటి మాట. ఈ మొట్టమొదటి మాటలో 12 సంవత్సరాల వయసులోనే క్రీస్తు ఎంత స్పష్టతతో ఉన్నాడో, ఎంత క్లారిటీతో ఉన్నాడో, తాను ఎవరో, తాను ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ఎంత స్పష్టతతో ఉన్నాడో, తన ఉనికిని గురించి తనకి ఎంత తెలుసో అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. 49వ వచనం, ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. ఆయన ఏమన్నాడు? మీరు ఏలా నన్ను వెతుకుచుంటరి, ఎందుకు నన్ను వెతుకుతున్నారు? ఆయన తప్పిపోలే, ఆయన అక్కడే నిలవబడిపోయాడు. తప్పిపోయిన వాడి కోసం వెతకాలి కానీ నిలవబడిన వాడి కోసం వెతకాల్సిన అక్కర్లే. ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా. పై వచనాల్లో మరి ఏమంది? నేనును నీ తండ్రి నిన్ను వెతుకుతున్నాం. యేసుప్రభు అన్నాడు, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా. యోసేపు తండ్రిగా ఎంచబడ్డాడు, కానీ 12 సంవత్సరాల వయసులో క్రీస్తు నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా. యేసు ప్రభు ఎవరో ఆయనకు స్పష్టత ఉంది, ఆయన ఏం చేయాలో ఆయనకు స్పష్టత ఉంది. యేసు ప్రభు పశువుల పాకలో పుట్టినప్పుడు గొల్లలు వచ్చి చూచేటప్పటికి ఆయన పశువుల తొట్టులో పడుకుని ఉన్నాడు. అది ఆయన తగ్గింపు, ఆయన దీనత్వం. ఆ పరలోక నాథుడు పరలోకాన్ని వదిలిపెట్టి భూమి మీదకి వచ్చినటువంటి విధానం తగ్గింపు అది. ఇక్కడ యేసు ప్రభు దేవాలయంలో కనబడ్డాడు యోసేపుకి మరియకి. ఇది యేసు ప్రభు పని. పశువుల తొట్టులో ఆయన పడుకున్నది తగ్గింపు అయితే, దేవాలయంలో ఆయన కూర్చొని మాట్లాడుతున్నాడు కదా, అది ఆయన పని. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అన్నది. ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా. అంటే యేసు ప్రభు 12 సంవత్సరాల వయసులో మా నాన్న యోసేపు కాదు, నా తండ్రి యోసేపు కాదు, నా తండ్రి పరలోకమందు ఉన్నాడు, నేను ఉండాల్సింది ఆయన పని మీద. ఆయన ఒక పని మీద వచ్చాడు ఈ లోకానికి అనే క్లారిటీ యేసు ప్రభువుకు ఉంది. చాలామంది ఏమంటారు అంటే, యేసు ప్రభు నేను నా తండ్రి పని మీద అని అన్నాడు కదా, కాబట్టి తండ్రి పెద్దోడు, యేసు ప్రభు చిన్నోడు. అవునా? తండ్రి పెద్ద దేవుడు, యేసు ప్రభు చిన్న దేవుడు అని మాట్లాడతారు. బైబిల్ అలా చెప్పలే.
యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనం నుంచి ఇలాగ రాయబడింది. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం నుంచి, అయితే యేసు నా తండ్రి ఇదివరకు పని చేయిస్తున్నాడు, నేనును చేయిస్తున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనెను కనుక ఇందు నిమిత్తం యూదులు ఆయన్ను చంపవాలని మరి ఎక్కువగా ప్రయత్నం చేశారు. యేసు ప్రభు నా తండ్రి అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటి అంటే ఆయన చిన్న దేవుడు అని అర్థం కాదు. ఏంటంట, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకుంటున్నాడు. 12 సంవత్సరాల వయసులో యేసు ప్రభు నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా అని మాట్లాడుతున్నాడు. అంటే ఏమని చెప్పుకుంటున్నాడు? ఆయన్ను ఎవరని చెప్తున్నాడు? నేను శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన దేవుణ్ణి. ఎందుకు వచ్చాను అంటే నాకు పని ఉంది. ఏంటా పని? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఈ 12 సంవత్సరాలు యేసుప్రభు ఆయనే కదా, ఆ వాక్యమే కదా. నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా? ఏం పని ఉంది? ఆయన తండ్రి పని అంటే ఏంటి? ఇంతకి దేని గురించి మాట్లాడుతున్నాడు? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎందుకు ఆయన శరీరంలో రావాల్సి వచ్చింది అంటే దేవాలయం ఏం చేయలేకపోయిందో దాన్ని చేయడానికి. ఇదిగో దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యేసు అక్కడ దేవాలయంలో ఉన్నాడు కదా, బోధకుల మధ్య కూర్చున్నాడు కదా. దేవాలయం ఏం చేయలేకపోయిందో, దేవాలయం ఎందుకు ఇవ్వబడింది? దేవాలయం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతకీ ప్రత్యక్ష గుడారానికి తరువాతి నిర్మాణమే దేవాలయం. ఇంతకు ప్రత్యక్ష గుడారం ఏంటి? దేవుడు అంటాడు, నేను ఇశ్రాయేలుల మధ్య నివాసం ఉండాలి అని అనుకుంటున్నాను, నేను వారి మధ్య నివాసం చేయాలనుకుంటున్నాను, కాబట్టి ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించు. ఎవడైనా యెహోవాను వెతకాలి అంటే బలి పశువుని తీసుకుని వచ్చి తన పాపాన్ని ఒప్పుకుంటూ ఆయన సన్నిధానాన్ని ప్రవేశించాలి. పాపాలను ఒప్పుకుంటూ ఆ ప్రత్యక్ష గుడారంకి రావాలి. అదే తర్వాత దేవాలయం అయింది. దేవాలయం ఉద్దేశం ఏంటంటే దేవుడు మనుషుల మధ్య నివాసం చేయడానికి. అయితే దేవాలయం దాన్ని నెరవేర్చలేకపోయింది. దేవాలయం కంటే గొప్పవాడు, దేవాలయాన్ని ఇచ్చినవాడు, దేవాలయాన్ని ఏదైతే చేయలేకపోయిందో దాన్ని క్రీస్తు చేయడానికి లోకానికి వచ్చాడు. కృపాసత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్య నివసించాడు. దేవాలయం అంటే దేవుడు మన మధ్య నివాసం ఉండడానికి. ఎప్పుడు నివాసం ఉంటాడు దేవుడు? మన పాపాలని మనం ఒప్పుకుంటూ ఆయన సన్నిధానానికి వచ్చినప్పుడు అప్పుడు దేవుడు మనతో నివాసం ఉంటాడు, కాపురం ఉంటాడు. కానీ కొన్ని వేల లక్షల జంతువులు బలైపోయాయి కానీ మానవుడు దేవునికి దగ్గర కాలేకపోయాడు, పాపం నుంచి విముక్తి పొందలేకపోయాడు. ఇప్పుడు ఆ దేవుడే శరీరాన్ని ధరించుకొని వచ్చి దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వాళ్ళ ప్రశ్నలు అడుగుతున్నాడు. నేను బలిని కోరువాడును కాను, కనికరమనే కోరుచున్నాను అనే వాక్య భావం ఏమిటో తెలుసుకుని అంటాడు యేసుప్రభు. తర్వాత ఈ బలులు అర్పించడానికి సొలొమోను దేవాలయాన్ని కట్టించాడు. ఆ దేవాలయంలో బలులు అర్పిస్తున్నారు, కానీ దేవుడికి కావాల్సిన బలులు కాదు, కనికరం. అది ఎలా వస్తుంది? దేవుడికి కావాల్సిన బలి కాదు, కనికరం. ఆ కనికరం ఎలా వస్తుంది? వాళ్ళ దగ్గర సమాధానం లేదు. నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా అంటే ఏదైతే దేవాలయం చేయలేకపోయిందో, ఏదైతే బలి వ్యవస్థ చేయలేకపోయిందో, ఎక్కడైతే పాత నిబంధన విఫలమైందో దాన్ని చేయడానికి నేను వచ్చాను, అది నా పని. కానీ మీరు ఎందుకు వచ్చారు? నజరేతు నుంచి ఈ యోదయకి ఎందుకు వచ్చారు అంటే
పండుగ ఆచరించడానికి వచ్చారు, పండుగ ఆచరించి తిరిగి వెళ్తున్నారు. మీ పని అయిపోయింది. కానీ నా పని అయిపోలే. నేను వచ్చింది దేనికి? నా తండ్రి పనుల మీద ఉండాలని నేను వచ్చాను. మీరెందుకు వచ్చారు? పండుగ ఆచరించడానికి వచ్చారు, పండుగ ఆచరించారు, తిరిగి వెళ్తున్నారు. నేను వచ్చింది దేనికి? నా తండ్రి పనుల మీద వచ్చాను. నా తండ్రి పని ఇంకా కాలేదు, ఇంకా పూర్తి కాలేదు, కాబట్టి నేను ఇక్కడే నిలవబడ్డాను. మరియమ్మకు అర్థమై ఉంటుంది ఈ ముక్క. మరియమ్మకు అర్థమై ఉంటుంది పూర్తిగా? అర్థమై ఉండదు. యోసేపుకి అర్థమై ఉంటుంది. పోనీ యోసేపుకి అర్థం కాదు. మొట్టమొదట యేసు ప్రభువు తనను గురించి తాను ఏం చెప్పుకుంటున్నాడు అంటే, నేను దేవుణ్ణి, శరీరధారిగా వచ్చిన దేవుణ్ణి, దేవుడు నా సొంత తండ్రి. నేను ఈ లోకానికి వచ్చింది దేనికంటే ఒక పని మీద వచ్చాను అని చెప్తున్నాడు. తర్వాత చూడండి 49వ వచనం, ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. యేసు ప్రభువు చెప్పినటువంటి మాటని వాళ్ళు గ్రహించాలి, వాళ్ళకి అర్థం కాలే. ఎలా అర్థమవుతుంది? అలా నజరేతు నుంచి పండగకు వచ్చి మరలా తిరుక్కొని వెళ్తున్నటువంటి వాళ్ళకి యేసు ప్రభువు ఏం మాట్లాడుతున్నాడో ఎలా అర్థమవుతుంది? అర్థం కాదు కదా. పండగ భక్తులకి లేఖనాలు అర్థం కావు. పండగకు వచ్చి తిరిగి వెళ్ళే వాళ్ళకి లేఖనాలు అర్థం కావు. పండుగలో భక్తి ఉండదు. పండుగలో అంతా వేషధారణ ఉంటుంది, అంతా ఆడంబరం ఉంటుంది. మనం వాక్యం విననటువంటి రోజు ఏదైనా ఉందంటే అది క్రిస్మసే. ఆ రోజు మన హంగామా సరిపోతుంది తప్ప యేసు ప్రభుని పట్టించుకునేంత ఓపిక ఉండదు. తల్లి మరియా యోసేపు ఇరువురే యేసు ప్రభుని మర్చిపోతే మనం మర్చిపోమా? మనమేమైనా అతీతులమా? లేదు కదా. తల్లి మరియా యోసేపుకి యేసు ప్రభు ఏం చెప్పాడో అర్థం కాకపోతే మనకు అర్థమవుతుందా? మనం అర్థం చేసుకుంటామా? మనకు అర్థం కాదు. నేను నా తండ్రి పనుల మీద ఉండాలని వచ్చాను, మీరు పండగకు వచ్చారు, వెళ్తున్నారు. వాళ్ళకి అర్థం కాలేదంట. 50వ వచనం, అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయంలో భద్రం చేసుకొనెను. యేసు ప్రభువు ఆ మాట చెప్పి వాళ్ళతో పాటు బయలుదేరి వచ్చి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను అని రాయబడి చూడండి. వారికి లోబడ్డాడు ఆయన. అంతకుముందు ఆయన ఏం చెప్పాడు? నేను నా తండ్రి పనుల మీద ఉండాలి అని చెప్పాడు. పరలోకమందున్న దేవునితో తను సమానుడిగా చేసుకున్నాడు. వెంటనే ఎలా మారిపోయిందంటే మరియకు యోసేపుకు లోబడి ఉన్నాడు అని వ్రాయబడింది. ఎంత తగ్గింపు, ఎంత లోబడ్డాడు. పరలోకమందున్న దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మానవుడిగా తన తల్లిదండ్రులకి లోబడాలి. నీ తల్లిని తండ్రిని సన్మానించనేటువంటి మాటను ఆయన పాటించాలి. ఆయన దానికి లోబడాలి. మరియకి యోసేపుకి ఇరువురికి ఆయన లోబడ్డాడు. కానీ ఆ పై వచనాల్లో ఆయన చెప్పినటువంటి మాటని మరియా యోసేపు ఇరువురు అర్థం చేసుకోవడంలో విఫలం చెందారు. వాళ్ళకి అర్థం కాలే. ఈయన ఏం మాట్లాడుతున్నాడో వీళ్ళకి అర్థం కాలే. కానీ ఈ అర్థం కాని వీళ్ళకి ఈ చెప్పిన ఈయన లోబడ్డాడు. దేవుడు ఎందుకని తన్ను తాను తగ్గించుకున్నాడు అని అంటే మన కోసం తన్ను తాను తగ్గించుకున్నాడు. 52వ వచనం, యేసు జ్ఞానమందును వయస్సు ఎందును దేవుని దయ ఎందును మనుషుల దయ ఎందును వర్ధిల్లుచుండును. 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఏం జరిగింది అనేది ఇక్కడ వ్రాస్తున్నాడు. యేసు జ్ఞానమందును వయస్సు ఎందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుతూ ఉన్నాడు. అంటే ఆ 12 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే లోబడ్డాడు కదా, ఆ లోబడినప్పటి నుంచి మరలా ఆయన బహిరంగంగా సువార్త ప్రకటించడానికి, దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి ఎప్పుడైతే పబ్లిక్ మినిస్ట్రీలోకి వచ్చాడో ఈ మధ్యలో 18 సంవత్సరాలు ఆయన ఏం చేశాడు అంటే జ్ఞానం అంటే ఈ ఇంటలెక్చువల్ నాలెడ్జ్ అంటారు దాన్ని. ఈ జ్ఞానం విషయంలోనూ
అంటే చదువుతున్నాడు ఆయన, వయస్సులోను అంటే ఈ శారీరకంగా ఆయన ఎదుగుతున్నాడు. దేవుని దయందు అంటే భక్తి విషయంలోను, స్పిరిచువాలిటీ విషయంలోను, మనుషుల దయందు, సొసైటీలో మనుషుల దృష్టిలో ఆయన ఎలా బ్రతుకుతున్నాడు అనేదానికి ఈ 18 సంవత్సరాలు యేసు ప్రభు ఎలా ఆయన గడిపాడు అంటే తెలివిలో డెవలప్ అయ్యాడు ఆయన. అంటే నేర్చుకున్నాడు ఆయన. ఎందుకు నేర్చుకోవాలి? ఆయన మనిషిగా వచ్చాడు కాబట్టి. అంటే ఒకేసారి ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షం కాలే, ఒకేసారి ఆయన పరిచర్య ప్రారంభించలే, ఒకేసారి అద్భుతాలు చేయలే ఆయన. దీనికి ఆయన 30 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యాడు. 30 సంవత్సరాలు సిద్ధపడ్డాడు ఆయన. ఏది 30 సంవత్సరాలు పరిచర్య చేయడానికి ఈ 30 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యాడు ఆయన. ఎలా ప్రిపేర్ అయ్యాడు? జ్ఞానమందు, ఆ జ్ఞానం విషయంలో, వయసులో, అంటే ఆ వాక్యం చెప్పడానికి కూడా ఒక వయసు రావాలి ఆయనకి. వయసు విషయంలో దేవుని దయ, ఈ మధ్యకాలంలో భక్తిని కోల్పోలైన భక్తి విషయంలో మనుషుల దయ, మనుషులకి ఏమీ వ్యతిరేకంగా లేదు, మనుషుల దయలో కూడా వర్ధిల్తూ వచ్చాడు. కానీ మనం మాత్రం నేరుగా పరిచర్యకు వచ్చేసేయాలి అంతే. మనకు ఏ ప్రిపరేషన్ అక్కర్లేదు, ఏ సిద్ధపాటు అక్కర్లేదు, ఏం తెలుసుకోవాల్సిన అక్కర్లేదు, చదువుకోవాల్సిన అక్కర్లేదు. నేరుగా పరిచర్యకు వచ్చేస్తాం, నేరుగా వేదిక మీద నిలబడతాం. ఎందుకని? మన నాన్నో, అమ్మో, మన మామో, మన అన్నో ఎవరో పరిచర్యలో ఉంటారు. నేరుగా వచ్చేసి అక్కడ నిలబడతాం, డైరెక్ట్గా వచ్చి ప్రత్యక్షం అవుతాం. కాదు, యేసు ప్రభు ఆ 30 సంవత్సరాల వయసులో పరిచర్య ప్రారంభించడానికి ఈ 18 సంవత్సరాలు సైలెంట్గా, అంటే బయట ప్రపంచాన్ని తెలియకుండా సైలెంట్గా ఆయన ప్రిపేర్ అవుతున్నాడు, సిద్ధపడుతున్నాడు. అన్ని విషయాల్లో, అటు నాలెడ్జ్ కానీ, ఇటు శారీరకంగా కానీ, ఇటు భక్తిపరంగా కానీ, సామాజికంగా కానీ, అన్ని విషయాల్లో ఆయన ప్రిపేర్ అవుతున్నాడు. ఇది 18 సంవత్సరాల వయసు, 18 సంవత్సరాల కాలాన్ని ఒకే వచనంలో చెప్పేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనం 41వ వచనం నుంచి 52 వరకు ఏం చదువుకున్నాం అంటే 12 సంవత్సరాల వయసులో యేసు ప్రభువు, 12 సంవత్సరాల వయసులో ఆయన పశువుల తొట్లో ఉన్నప్పుడు తానెవరో మాట్లాడలేదు, చెప్పలేకపోయాడు. జ్ఞానులు వచ్చినప్పుడు ఆయన ఎవరో తను చెప్పుకోలేకపోయాడు. కానీ ఇక్కడ 12 సంవత్సరాల వయసులో మొట్టమొదటిసారిగా తాను ఎవరో తనంతట తాను చెప్పాడు మరియతోను యోసేపుతోను. నేను నా తండ్రి పనుల మీద ఉండడానికి వచ్చాను అని. నేను పరలోక సంబంధిని, భూలోక సంబంధిని కాదు. నేను ఊరకే రాలేదు, నాకు ఒక పని ఉంది, ఆ పని ముగించుకొని వెళ్తాను. నేను ఆ పని ప్రారంభించేదానికి 18 సంవత్సరాలు మరియకు, యోసేపుకి, సమాజానికి ఆయన లోబడ్డాడు. లోబడి ఉండి 18 సంవత్సరాలు గడిపాడు ఆయన. దేవుడు తన్ను తాను అలా తగ్గించుకున్నాడు. మనలో ఉన్నటువంటి తగ్గింపు ఏంటి? మనం నిజంగానే తగ్గించుకుంటున్నామా? మనకు ఏదైనా కొంచెం పరిస్థితి బాగుందనుకో తగ్గించుకుంటామా? మీది మీదికి చూస్తాం కదా. కానీ క్రీస్తు దేవుడై ఉండి దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోకుండా ఆయన తగ్గించుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడంటే మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపు ధరించుకొని తను తానే రిక్తుడిగా చేసుకున్నాడు. మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. ఆయన సాధారణమైన మనుషులకి తగ్గించుకోవడానికి ఏమొచ్చింది? మాదిరి, మనకు మాదిరి. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే యేసు ప్రభు 12 సంవత్సరాల వయసులో కలిగి ఉన్నటువంటి లేఖన జ్ఞానం, లేఖనాల పట్ల ఉన్న తీవ్రత. ఈరోజు క్రైస్తవులైన మనకి 12 సంవత్సరాలు వదిలిపెట్టేస్తే 72 సంవత్సరాలు కూడా మనకు లేఖనాల పట్ల ఆసక్తి లేదు. మనకు సమయం కుదిరితే బోధకుల మధ్య కూర్చుండి వాళ్ళు చెప్పేది వినాలని, వాళ్ళని అడగాలని, తెలుసుకోవాలని లేదు. నిజంగా క్రిస్మస్ను ఆచరించడం అంటే ఏంటంటే
క్రీస్తును అర్థం చేసుకోవడం, క్రీస్తును అర్థం చేసుకునేటువంటి స్థలాల్లో సంచరించడం, క్రీస్తు అర్థం కావడానికి ఉన్నటువంటి ప్రశ్నలకి సమాధానాలు వెతకడం. ఇకపోతే యేసు ప్రభు తల్లి అయిన మరియా, యోసేపు ఇరువురు ఏం చేశారు? ఆయన పోగొట్టుకున్నారు, వదిలిపెట్టేశారు. ఆయన వచ్చాడో లేదో గమనించలేరు. మన జీవితంలో క్రీస్తు ఎక్కడ మిస్ అయ్యాడు అన్నది మనం పరీక్షించుకోవాలి. ఈరోజు మన జీవితంలో క్రీస్తుని మనం ఎక్కడ వదిలిపెట్టుకున్నాం, ఎక్కడ పోగొట్టుకున్నాం, తిరిగి మరలా మనం ఆయన వెదక్కపోతే మనం క్రీస్తుని గౌరవించినట్టు కాదు. క్రిస్మస్ అని తర్వాత యేసు ప్రభు వారిని ప్రశ్నలు అడుగుతున్నాడు కదా అక్కడ బోధకుల్ని. ఇప్పటికీ దేవాలయాల్లో సంప్రదాయబద్ధమైన భక్తిలోనే వెళ్తున్నారు తప్ప దేవాలయం కంటే గొప్పవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకు ఆయన ప్రశ్నలు అడిగాడు? మోస పద్ధతిలో వెళ్తున్నాయి దేవాలయాలు. ఆయన దేవాలయంలో లేడు. ఆయన ప్రశ్నలు అడిగాడు. తర్వాత ఆయన శిలువ మీద ప్రాణం పెట్టాడు. యేసు శిలువ మీద ప్రాణం పెట్టినప్పుడు జరిగింది ఏంటంటే దేవాలయపు తెర పైనుంచి కింది వరకు రెండింటిగా చినిగిపోయింది. ఎందుకు చినిగింది? ఇక మీద దేవాలయంలో దేవుని వెతకండి, శిలువ మీద వేలాడుతున్న ఈయన అసలైన దేవుడు, ఈయన నిజమైన దేవుడు. ఈ క్రీస్తుని దేవాలయాలు గుర్తుపట్టట్లేదు. ఇక లోపలేదో ఉందని తెర ఎందుకు? తెర చినిగిపోయింది, లోపలేవి లేదు. వెతకాల్సింది శిలువ మీద వేలాడుతున్న యేసు ప్రభుని. దేవాలయానికి వెళ్ళి ఆయన ఎందుకు ప్రశ్న అడుగుతున్నాడంటే దేవాలయాలు సంప్రదాయబద్ధంగా మోస పద్ధతులు వెళ్తున్నాయి. ఇప్పటికీ మనం దేవాలయంలోనే దేవుని వెతుకుతున్నాం. లేడు ఆయన. శిలువ మీద వేలాడుతున్న ప్రభు అయిన యేసుక్రీస్తు నిజమైన దేవుడు. యేసు ప్రభు వారిని ప్రశ్నలు అడుగుతున్నాడు. చివరిసారి ఆయన శిలువ మీద ఒక ప్రశ్న అడిగాడు. ఏమనంటే, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని ప్రశ్న అడిగాడు. ఎందుకు ఆ ప్రశ్న వేశాడు ఆయన చివరిగా? నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి, ఎందుకు ఆ ప్రశ్న అడిగాడు? ఆయనకు తెలియక అడిగాడా? లేకపోతే ఆయన ఎంత బాధ అనుభవిస్తున్నాడో, ఎంత నొప్పిని భరిస్తున్నాడో, ఎంత ఎడబాటుని భరిస్తున్నాడో దేవునితో, పాపం అనేది దేవునితో ఎంత దూరం మనల్ని తీసుకుని వస్తుందో, ఎంత ఎడబాటు తీసుకుని వస్తుందో అని ఆయన ఎదురుగా ఉన్న వ్యక్తులకి అర్థం కావడానికి ఆ ప్రశ్న అడిగాడు. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి? పాపం చేసేవాడి చేతిని దేవుడు వదిలిపెట్టేస్తాడు. పాపం అనేది మానవుణ్ణి దేవుడికి దూరం చేస్తుంది. ఆయన సిలువలో అలా మానవ జాతి పాపాన్ని విడిచిపెట్టినటువంటి దేవునికి మరలా మానవ జాతిని కలపడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఎంత అనుభవిస్తున్నాడు. ఆయన మానసికంగాను, శారీరకంగాను, ఆత్మీయంగాను ఎంత అనుభవిస్తున్నాడు, ఎంత శ్రమ అనుభవిస్తున్నాడు అనేది ప్రపంచానికి ఎలా అర్థమైందంటే ఆయన నోరు చెప్పడం ద్వారా కాదు, ప్రశ్నించడం ద్వారా. నా దేవా నన్నెందుకు చేయి విడిచిపెట్టావు? మనం దేవునితో సమాధాన పడ్డానికి దేవుడు క్రీస్తు చేతిని విడిచిపెట్టాడు. ఆయన దేవుడు క్రీస్తు చేయిని విడిచిపెట్టకపోయి ఉంటే మనం దేవునితో సమాధాన పడేవాళ్ళం కాదు. దీన్ని రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం నుంచి, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. మొత్తం మానవ జాతి పాపం అంతటికి శిక్షను ఆయన శరీరమందు విధించెను. అది ఎంత అనేది మనకు ఎలా అర్థమైందంటే, ఆ రోజు 12 సంవత్సరాల వయసులో బోధకుల మధ్య కూర్చుండి ప్రశ్నలు అడిగాడే, ఆయన చివరిగా ఎవరిని ప్రశ్న అడుగుతున్నాడంటే దేవుణ్ణి అడుగుతున్నాడు. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు? ఆ బోధకుల మధ్య కూర్చుండి ప్రశ్న అడిగినప్పుడు ఆయన ప్రజ్ఞ, ఆయనకు లేఖనాల పట్ల ఉన్నటువంటి ఆసక్తి, ఆ తీవ్రత అర్థమైంది. చివరిసారిగా శిలువ మీద నుంచి నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచదు అని ప్రశ్న అడిగాడే, ఆ ప్రశ్నలో మానవ జాతిని దేవునితో సమాధానపరచడానికి తన శరీరమందు మన పాపాన్ని ఎంతగా మోసాడు అనే తీవ్రత
ఆ ప్రశ్నలో మనకు అర్థమవుతుంది. నా తండ్రి పనుల మీద నేను ఉండాలని మీరు ఎరుగరా అని అన్నాడు యేసు ప్రభు ఆ దేవాలయంలో మరియతో యోసేపుతో. చివరిసారిగా ఆయన సమాప్తం అని చెప్పి కేక వేసి ప్రాణం విడిచాడు. అయిపోయింది. 12 సంవత్సరాల వయసులో నా తండ్రి పని మీద నేను ఉండాలి అని ఏ స్పృహ అయితే ఆయనకుందో చివరిసారిగా సమాప్తం అయిపోయింది. ఆయన ఏ పనికి వచ్చాడో ఆ పనిని సమాప్తం అని చెప్పి ఆయన ఫినిష్ చేసేసాడు. పూర్తయిపోయింది పని. క్రిస్మస్ అంటే ఎందుకు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు దాన్ని తెలుసుకోవడమే క్రిస్మస్ అంటే. ఎందుకు వచ్చాడు ఆయన ఈ లోకానికి? మనల్ని దేవునితో సమాధానపరచడానికి. దేవాలయంలో వెతకండి దేవుణ్ణి. దేవుడు దిగొచ్చాడు. దేవాలయంలో లేడు ఆయన. పరలోకమందున్న దేవుడు దిగొచ్చాడు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఇక మీద దేవాలయంలో వెతకాల్సిన అక్కర్లేదు, ఉన్నాడు ఆయన. అయితే మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, మనకు లేఖనాల పట్ల ఉన్న ఆసక్తి ఎంత? క్రీస్తుకే లేఖనాల పట్ల అంత ఆసక్తి ఉంటే మనకెంత ఉంది? లేఖనాల్లో ఉన్న యేసు ప్రభు నిజం. లేఖనాల నుంచి మాత్రమే యేసు ప్రభు అర్థం చేసుకోవాలి. లేఖనాల్లో మాత్రమే నిత్య జీవితం ఉంది. మనకెంత ఆసక్తి ఉంది లేఖనాల పట్ల అన్నది ప్రశ్న. రెండవది, యేసు ప్రభుని మన ఆత్మీయ ప్రయాణంలో ఎక్కడ పోగొట్టుకున్నావు, ఎక్కడ మిస్ అయ్యాడు ఆయన? నీ జీవితంలో ఎక్కడ మిస్ అయ్యాడు అన్నది నీకు తెలుసు. నా జీవితంలో ఎక్కడ మిస్ అయ్యాడన్నది నాకు తెలుసు. మరొక్కసారి మనం ప్రశ్నించుకుందాం. ఎక్కడ కోల్పోయాం ఆయన్ని గుర్తెరిగి మరలా వెనక్కి వెళ్దాం. మరలా ఆయన వెతికి తెచ్చుకుందాం మన జీవితంలోకి. క్రీస్తు లేకుండా క్రైస్తవ్యాన్ని కొనసాగిస్తున్నామేమో, చాలా ప్రమాదం. మరియా 2వ రోజుకి తేరుకుంది. మనం చచ్చిపోయేలోపు తేరుకుంటే మంచిది. క్రీస్తు ఎక్కడ పోయాడు మరలా తేరుకొని ఆయన మరలా మన జీవితంలో తెచ్చుకుంటే మంచిది. దేవుడి వాక్యం దీవించును గాక.